కృష్ణవేణికి నా గురించి తెలిసిన మరుక్షణం నిన్ను ఆ ప్లేస్లో బొంద పెట్టేస్తాను. జాగ్రత్తగా ఉంటూ ఏ అనుమానం రాకుండా మన ప్లాన్ సక్సెస్ చేయాలి. అర్థమైందా? అలాగే మేడం. నువ్వు నన్ను బొంద పెట్టడం కాదే, ఏదో టైంలో ఆ కేసు నుంచి బయటపడితే నేనే నిన్ను బొంద పెడతాను. ఏంటి మైండ్ వాయిస్లు వేసుకుంటున్నావా? లేదు మేడం. వెళ్ళు. వస్తా మేడం. రెండతయ్య, ఏమ్మా, నా మనవడు నిద్రపోతున్నాడా? లేదత్తయ్య, ఆడుకుంటున్నాడు. రే కన్నా, బుచ్చి కన్నా. ఓన్నానా? ఇప్పుడు నా మనసుకి తృప్తిగా ఉందత్తయ్య. ఇన్ని రోజులకి మళ్ళీ నా బాబుని నా చేతులతో పడుకోబెట్టగలిగాను. నీకే కాదమ్మా, ఈ ఇంట్లో అందరికీ సంతోషమే. బిడ్డెప్పుడు తల్లి దగ్గరే ఉండాలి. చూడమ్మా, పెద్దదానికా నీకొక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. రక్త సంబంధాన్ని కూడా వేరు చేయగలిగే శక్తి మమకారానికే ఉంటుంది అంటారు పెద్దలు. బాబు పుట్టింది నీకే అయినా ఆ కృష్ణవేణికే అలవాటెక్కువ. తను పాలు తాగిస్తేనే తాగుతున్నాడు, తనెత్తుకుంటేనే నవ్వుతున్నాడు. ఇలా బాబుకు సంబంధించిన అన్ని పనులు ఆ కృష్ణవేణే చూస్తూ ఉంటే బాబు కృష్ణవేణినే తన తెల్లనుకున్నా అనుకోవచ్చు. తను చూపించే వాత్సల్యంతో తనకి ఇంకా దగ్గరయ్యే ప్రమాదం కూడా ఉంది. అదే గనక జరిగితే ఇంక నీ బాబుని ఆ కృష్ణవేణి దగ్గర నుంచి వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు. లేదత్తయ్య, అలా జరగడానికి వీల్లేదు. నా బాబు నా దగ్గరే నాతోనే ఉండాలత్తయ్య. అలా నీతోనే ఉండాలి అంటే నువ్వొక పని చేయాలి. ఏం చేయాలత్తయ్య? చెప్పండి. నా బాబు నాతోనే ఉండటానికి నన్నేం చేయమన్నా చేస్తాను. అంతగా ఏం చేయనక్కర్లేదమ్మా. వీలైనంత వరకు బాబుని కృష్ణవేణికి దూరంగా ఉంచే ప్రయత్నం చెయ్యి చాలు. మెల్లమెల్లగా బాబు ఆ కృష్ణవేణికి దూరమై తన్ని మర్చిపోతాడు. ఇంకప్పుడు బాబు ఎప్పటికీ నీతోనే ఉంటాడు, నిన్నే అమ్మా అని పిలుస్తాడు. ఇదంతా ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, ఇది బాబుకు మనుషుల్ని గుర్తుపట్టే సమయం. ఈ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దేవుడి దయవల్ల బాబు నీ దగ్గర కూడా ఇప్పుడు ఏడవడం లేదు, హాయిగా ఆడుకుంటున్నాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా బాబుని కృష్ణవేణి నుంచి వేరు చేయగలిగితే బాబు కాస్త పెద్దయ్యాక కృష్ణవేణితో ఇన్నాళ్లు ఉన్న అనుబంధాన్ని పూర్తిగా మర్చిపోతాడు. సరేనా? అలాగే అత్తయ్య. కృష్ణవేణిని నా బాబు దగ్గరికి కూడా రాకుండా చూసుకుంటాను. మంచిదమ్మా, వస్తాను. జాగ్రత్త.
ఏంటి నాన్న, మీ అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఈ అమ్మని మర్చిపోయావా? అసలు ఈ రోజంతా నా దగ్గరికే రాలేదు, ఎందుకు? పగలంతా సాత్విక దగ్గర ఉన్నావు కదా, ఇక రాత్రంతా నువ్వు నా దగ్గరే ఉండాలి, సరేనా? నువ్వు నేను బోత్ ఆర్ ఫ్రెండ్స్, ఓకే? ఇప్పుడే మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి నేను తీసుకొచ్చుకుంటాను, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు నాన్నా, ఓకే? నిద్రపోతున్నావా నాన్నా? ఏం పర్లేదు, నీకు రాత్రంతా జోల పాడుతూ నేను నా దగ్గరే ఉంచుకుంటాను. కృష్ణవేణి, నువ్వా? ష్! అయ్యో, నువ్వా కృష్ణవేణి? సడన్ గా ఏదో వచ్చినట్టు అనిపించి అలా పట్టుకున్నాను, ఏమీ అనుకోవుగా? అయ్యో, ఇందులో అనుకోవడానికే ఉంది. బాబు విషయంలో ఇలా ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. ఈ టైంలో వచ్చావు? ఏదైనా కావాలా కృష్ణవేణి? అది బాబుని రోజంతా ఎత్తుకోలేదు కదా, అందుకని ఒకసారి వాడిని ఎత్తుకుందామని వచ్చాను. బాబు ఇప్పుడే పడుకున్నాడు కృష్ణవేణి, ఎత్తుకుంటే మళ్ళీ లేచేస్తాడేమో. లేచాడంటే రాత్రంతా నిద్రపోడు. ఏమనుకోకుండా కొంచెం ఇక్కడి నుంచి వెళ్తావా కృష్ణవేణి? ఏం లేదు, బాబు నీకు బాగా అలవాటు కదా. నీ నీడ పడ్డా, నీ మాట విన్నా బాబు లేచే ప్రమాదం ఉంది కదా. కొంచెం తొందరగా ఇక్కడి నుంచి వెళ్తావా ప్లీజ్? పోనీ కాసేపు బాబు దగ్గర కూర్చొని వెళ్ళిపోతాను. అర్థం చేసుకో కృష్ణవేణి, మళ్ళీ రేపు ఎప్పుడైనా ఎత్తుకుందు గాని ప్లీజ్. పయనం బరువై పోయేనా, నయనం నీరై నిండెనా. పయనం బరువై పోయేనా, నయనం నీరై నిండెనా. ఇది నిన్నిలా వెంటాడే అలరాదనే మార్చేసి దిగులే ఇడదే ఎందు అడుగే పడదే ముందు. పయనం బరువై పోయేనా. నీ నీడ పడ్డా, నీ మాట విన్నా బాబు లేచే ప్రమాదం ఉంది కదా. తొందరగా ఇక్కడి నుంచి వెళ్తావా ప్లీజ్? క్షణకాలం క్షణికాలే చెరసాలై పోయేనా. ఆ నిమిషం ఆనందం ఇప్పుడైనా నీ గతం. నిన్నే తాకే
కృష్ణవేణి, ఏమైంది? అలా ఫోటో పట్టుకుని బాధపడ్డం ఎందుకు? కావాలంటే వెళ్ళి బాబుని చూడొచ్చు కదా. చూడాలనే నాకు ఉంది బావా, కానీ చూడనివ్వాలి కదా. అదేంటి కృష్ణవేణి, బాబుని చూడకుండా నిన్నెవరు ఆపుతారు? ఆపింది బావా. సాత్విక నన్ను బాబు దగ్గరికి వెళ్లకుండా ఆపింది. నేను బాబుని ఎత్తుకుందామని సాత్విక దగ్గరికి వెళ్ళాను. నీ నీడ పడ్డా నీ మాట విన్నా బాబు లేచే ప్రమాదం ఉంది కదా. తొందరగా ఇక్కడి నుంచి వెళ్తావా ప్లీజ్? నేను బాబుని ఎత్తుకోకూడదట. నేను బాబు దగ్గరికి వెళ్తే బాబు డిస్టర్బ్ అయిపోతాడట. వాడు మన బాబు బావా, మన బిడ్డ. నా బిడ్డని నేను ఎత్తుకోవడం తప్ప బావా? సాత్విక ఏంటి అలా మాట్లాడుతోంది? నేను బాబుని చూడకుండా వాడిని నా చేతులతో ఎత్తుకోకుండా ఎలా ఉండగలను? వాడు నా ప్రాణం, నా ప్రాణం బావా. సాత్విక అలా మాట్లాడినందుకు నాకు బాధగా లేదు బావా. కానీ కానీ నా బాబు నన్ను ఎత్తుకోనివ్వకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఫస్ట్ టైం ఈ రోజంతా వాడిని ఎత్తుకోలేదు నేను. కృష్ణవేణి ఇంతలా బాధపడ్డాం నేనెప్పుడూ చూడలేదు. బాబుకి తనకి మధ్య ఉన్న అనుబంధం వల్లే ఇంత బాధపడుతున్నట్టుగా ఉంది. ఊరుకో కృష్ణవేణి, ఊరుకో. వాడెక్కడికి వెళ్ళాడు? మన ఇంట్లోనే కదా ఉన్నాడు. ఈ రోజు కాకపోతే రేపైనా ఎత్తుకోవచ్చు కదా. ఈ మాత్రం దానికే ఇంత బాధపడితే ఎలా? చూడు, ఏ తల్లైనా తన బిడ్డ తన దగ్గరే ఉండాలి అనుకుంటుంది. అలాగే సాత్విక కూడా అనుకుని ఉంటుంది. నేను వాడికి అమ్మనే కదా, మరి నాకు ఆ మాత్రం వాడితో ఉండాలని ఉండదా? నాది అమ్మ మనసు కాదా? నీ బాధని నేను అర్థం చేసుకోగలను కృష్ణవేణి. చేసుకోలేదు. నువ్వు నా బాధను అర్థం చేసుకోలేదు. నా బాధను నువ్వు అర్థం చేసుకునుంటే ఇలా ఎందుకు మాట్లాడతావు? సాత్వికనే కరెక్ట్ అని ఎందుకంటావు? కృష్ణవేణి, నీకు బాబుకి మధ్య ఉంది ప్రేమ మాత్రమే. కానీ సాత్వికకు బాబుకి మధ్య ఉంది బంధం, రక్త సంబంధం. సరే కృష్ణవేణి, ఓ పని చేద్దాం. బాబు ఎప్పుడూ నీ దగ్గరే నీతోనే ఉండాలంటే నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఏంటి బావా అది? ఏంటంటే ఇంకొకన్ని ట్రై చేద్దామా? పో బావా.
జగజ్జననీ రా, మహాసామ్రాజ్యాధిపతి అధినేత్రి రా, ఈ సమయం నీది. జంగమదేవర జై గంగాధర మంజునాథ శివ శంభో, వైద్యనాథ జై భీమ శంకర త్రయంబకేశ్వర శంభో. హరవంహరని కంటి చుక్కలే రుద్రాక్షలుగా మారవా, భరత్పరాను తాండవమాడగ ధరాధరులే ఇక కృంగమా. గంగాధరణి జటాజూటమున గంగఝరులే ఉప్పొంగవా, పరమేశ్వరాను పదము వెంట ఇల పాపములే హరించవా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బం 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 భోలేనాథ్, బం 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 అమరునాథ్, బం 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 భోలేనాథ్. బం 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 భోలేనాథ్, బం 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 అమరునాథ్, బం బం భోలేనాథ్. కృష్ణవేణి ఏ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తోంది? అసలు కృష్ణవేణికి ఏమైంది? ఇంత అర్ధరాత్రి పూట కాళ్లకు చెప్పులు లేకుండా అలా వెళ్తుందేంటి? ఈ గుహలోకి వెళ్తే ప్రమాదం అని రాసుంది. అయినా కృష్ణవేణి అలాగే వెళ్తుందేంటి? కృష్ణవేణి! కృష్ణవేణి ఆగు! ఆ గుహలోకి వెళ్తే ప్రమాదం అని రాసుంది. కృష్ణవేణి! కృష్ణవేణి! కృష్ణవేణి ఆగు! కృష్ణవేణి! కృష్ణవేణి ఆగు! కృష్ణవేణి! 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 ఆ! రాత్రేదో ఒక పెద్ద వెలుగొచ్చి నా మీద పడింది.
ఓ చోట పెద్ద గుహుంది బావా. మళ్ళీ ఒక పెద్ద వెలుగొచ్చి ఇంకా లోపలికి తీసుకువెళ్ళింది. మరి లోపల ఏం జరిగింది?